నమస్తే, వెల్కమ్ టు ధూతా మీడియా స్పెషల్ ఫోకస్. నందమూరి తారక రామారావు విశ్వవ్యాప్తంగా తెలుగుకు వెలుగులద్దిన తెలుగు తేజం. తెలుగు నేలపై తిరుగులేని చరిత్ర సృష్టించి తనకంటూ ఓ హిస్టరీ క్రియేట్ చేసుకున్న ఘనుడు. ముద్దుగా ఎన్టీఆర్ అని పిలుచుకునే ఈ 3 అక్షరాల పేరు మోస్ట్ పవర్ఫుల్. తెలుగు సినిమాలో పెను సంచలనం, పాలిటిక్స్లో ప్రభంజనం. మన మధ్యన లేకపోయినా ఆ మహనీయుడిని తెలుగు నేల నిరంతరం స్మరిస్తూనే ఉంటుంది. ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా ఆ యుగ పురుషుడికి నివాళులు అర్పిస్తూ అతని గురించి తెలుసుకుందాం. ఎన్టీఆర్ 1923 మే 28న కృష్ణా జిల్లా పామరు మండలంలోని నిమ్మకూరులో లక్ష్మయ్య వెంకటరామమ్మ దంపతులకు జన్మించారు. మొదట కృష్ణ అని పేరు పెట్టాలని తన తల్లి అనుకున్నప్పటికీ మేనమామ సూచన మేరకు తారక రాముడిగా నామకరణం చేశారు. కాలక్రమేణా తారక రామారావుగా మారింది. 1942 మే నెలలో, అంటే కేవలం 20 ఏళ్ల వయసులోనే మేనమామ కుమార్తె అయిన బసవ రామతారకాన్ని పెళ్లి చేసుకున్నారు. తారక రామారావు, బసవ తారకం దంపతులకు 11 మంది సంతానం కలిగారు. వ్యక్తిగత జీవితం అటుంచితే పెళ్లి అయిన తర్వాత పరీక్షల్లో 2 సార్లు తప్పిన ఎన్టీఆర్ తర్వాత గుంటూరు ఆంధ్ర క్రిస్టియన్ కళాశాలలో చేరాడు. అక్కడ నాటక సంఘాల కార్యకలాపాలలో చురుగ్గా పాల్గొనేవాడు. ఆ సమయంలోనే నేషనల్ ఆర్ట్ థియేటర్ గ్రూప్ అనే నాటక సంస్థను స్థాపించి కొంగర జగ్గయ్య, ముక్కామల నాగభూషణం, కేవీఎస్ శర్మతో కలిసి ఎన్నో నాటకాలు ఆడాడు. తర్వాత కాలంలో ఈ సంస్థ కొన్ని చిత్రాలను కూడా నిర్మించింది. ఎన్టీఆర్ కాలేజ్ డేస్లో చాలా గడ్డు పరిస్థితిని ఎదుర్కొన్నాడు. కారణాలు తెలియవు గాని అతని కుటుంబ ఆస్తి మొత్తం హరించుకుపోయింది. దీంతో జీవనం సాగించడం కోసం ఎన్టీఆర్ అనేక పనులు చేశాడు. ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ అప్పు చేసేవాడు కాదు. ఇదే క్రమంలో మద్రాసు సర్వీస్ కమిషన్ పరీక్ష రాసిన ఎన్టీఆర్ 1100 మంది నుంచి ఎంపిక చేసిన 7గురిలో ఒకడిగా నిలిచాడు. అప్పుడు అతనికి మంగళగిరిలో సబ్ రిజిస్ట్రార్ ఉద్యోగం లభించింది. అయితే సినిమాలో చేరాలనే ఆశయం ఉండడంతో ఆ ఉద్యోగంలో 3 వారాల కంటే ఎక్కువ ఉండలేకపోయారు ఎన్టీఆర్. ఎన్టీఆర్ ఫోటోను ఎల్వి ప్రసాద్ దగ్గర చూసిన ప్రముఖ నిర్మాత బిఏ సుబ్బారావు వెంటనే ఎన్టీఆర్ను మద్రాసు పిలిపించి పల్లెటూరు పిల్ల సినిమాలో కథానాయకుడిగా ఎంపిక చేశాడు. దీనికి గాను రామారావుకు 1116 పారితోషికం లభించింది. దీంతో ఎన్టీఆర్ తన సబ్ రిజిస్ట్రారు ఉద్యోగానికి రాజీనామా చేశారు. ఇంతలోనే మన దేశం అనే సినిమాలో అవకాశం రావడంతో దాంట్లో నటించారు. దీంతో మొదటిసారి కెమెరా ముందు నటించిన సినిమాగా మన దేశం నిలిచింది. 1950లో పల్లెటూరు పిల్ల విడుదలైంది. అదే సంవత్సరం ఎల్వి ప్రసాద్ షావుకార్ సినిమా కూడా విడుదలైంది. అలా మొదలైన నందమూరి తారక రామారావు చలనచిత్ర జీవితం సంచలనాలకు వేదికైంది. రాముడు, కృష్ణుడు వంటి దేవుళ్ల పాత్రలకు ప్రతిరూపంగా మారిపోయాడు ఎన్టీఆర్. అలా 1981లో ఊటీలో సర్దార్ పాపారాయుడు చిత్రం షూటింగ్ జరుగుతున్న సమయంలోనే ఒక విలేకరు నుంచి ఎన్టీఆర్కు సిసలైన ప్రశ్న ఎదురైంది. ఇంకో 6 నెలల్లో 60 ఏళ్లు నిండుతున్నాయి కదా, మరి మీ జీవితానికి సంబంధించి ఏదైనా నిర్ణయం తీసుకుంటున్నారా అని ప్రశ్నించారు విలేకరి. దానికి తాను నిమ్మకూరు అనే చిన్న గ్రామంలో పుట్టానని, తెలుగు ప్రజలు తనను ఎంతగానో ఆదరించారు, వారికి తానెంతో రుణపడి ఉన్నాను కాబట్టి తన తరువాతి పుట్టినరోజు నుంచి తన వంతుగా ప్రతి నెలలో 15 రోజులు తెలుగు ప్రజల సేవ కోసం కేటాయిస్తానని సమాధానమిచ్చారు ఎన్టీఆర్. ఈ స్టేట్మెంట్ ఎన్టీఆర్ రాజకీయ ప్రయాణానికి మొదటి సంకేతమైంది. అప్పటికే ఏపీలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ అంతర్గత కుమ్ములాటల వలన అపకీర్తి పాలైంది. తరచూ ముఖ్యమంత్రులు మారుతూ ఉండేవారు. 5 ఏళ్ల కాలంలో 4 సీఎంలు మారారు. కాంగ్రెస్ ప్రభుత్వంతో విసిగిపోయిన తెలుగు ప్రజల తరపున నిలబడాలని నిర్ణయించుకున్నారు ఎన్టీఆర్. 1982 మార్చి 21న హైదరాబాద్ వచ్చిన ఎన్టీఆర్ 1982 మార్చి 29న తెలుగుదేశం పార్టీని పెడుతున్నట్టు ప్రకటించారు. తెలుగుదేశం పిలుస్తోంది, రా కదలిరా అనే నినాదంతో ప్రజల్లోకి వెళ్లి రాజకీయ పెత్తందారులపై పెనుయుద్ధం ప్రకటించాడు. ప్రచారం కోసం చైతన్య రథం ఏర్పాటు చేసిన ఎన్టీఆర్ దాదాపు 75,000 కిలోమీటర్ల మేర పర్యటించి తెలుగు రాజకీయాల్లో సునామీ సృష్టించారు. 1983లో మొట్టమొదటి కాంగ్రెసేతర ఏపీ సీఎంగా ఎన్నికై ఉమ్మడి ఏపీలో నవశిఖానికి నాంది పలికారు. వాస్తవానికి ఎన్టీఆర్ పార్టీ పెట్టినప్పుడు దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండేది. జాతీయ స్థాయిలో జనతా పార్టీతో పాటు వామపక్ష పార్టీలు, కొన్ని ప్రాంతీయ పక్షాలు ఉన్నా కాంగ్రెస్ రాజకీయాలు తట్టుకుని నిల్చునే శక్తి వాటికి లేదు. కానీ ఏపీలో ఎన్టీఆర్ ప్రభంజనం ముందు కాంగ్రెస్ పార్టీ నిలవలేదు. 1983లో జరిగిన ఎన్నికల్లో 294 స్థానాలకు 202 స్థానాలు గెలుచుకొని ఎన్టీఆర్ తొలి ప్రభుత్వం కొలువుదీరింది. సినీ నటుడిగా సామాన్యుల జీవితాలపై విస్తృత అవగాహన పెంచుకున్న నందమూరి తారక రామారావు సీఎంగా వారి కష్టాలను తీర్చాలని కంకణం కట్టుకున్నారు. ₹2కే కిలో బియ్యం, బడుగు బలహీన వర్గాలకు గృహ వసతి, జనతా వస్త్రాలు వంటి పథకాలు ప్రవేశపెట్టి
కూడు గూడు గుడ్డ నినాదంతో ప్రజలను ఆకట్టుకున్నారు. నీతి నిజాయితీకి నిలువెత్తు రూపమైన ఎన్టీఆర్ పెట్రోల్ ధరలు పెరిగిపోవడంతో రాష్ట్ర ఖజానాపై భారం పడుతుందని ఆటోపై సెక్రటేరియట్కు వచ్చేవారు. ప్రజాధనం వృధాగా ఖర్చు చేయడం ఇష్టం లేక కేవలం ₹1 వేతనం తీసుకునే సీఎంగా చరిత్రకెక్కారు. అంతేకాదు మహిళలకు ఆస్తిలో సమాన హక్కు కల్పించారు. దేవుడి మాన్యాలకు పన్నులు రద్దు చేశారు. బీసీలకు రాజకీయాల్లో రిజర్వేషన్లు కల్పించడంతో పాటు సంపూర్ణ మద్య నిషేధం చేశారు. ఎవరు ఏమనుకుంటారో అనే సంకోచం ఎన్టీఆర్లో ఉండేది కాదు. అందుకే సీఎంగా ఉండగానే మహిళలపై వేధింపులకు సంబంధించి బీజేపీ నేత విద్యాసాగర్రావు ప్రతిపాదించిన ప్రైవేట్ బిల్లుకు మద్దతు పలికారు. దీంతో దేశ చరిత్రలో తొలి ప్రైవేట్ బిల్లుకు చట్టరూపం తెచ్చిన సీఎంగా చరిత్రలో నిలిచిపోయారు. టీడీపీని స్థాపించి తిరుగులేని శక్తిగా ఎదిగిన ఎన్టీఆర్ ప్రధానిగా పనిచేసే ఛాన్స్ వచ్చినా వద్దనుకున్నారు. జాతీయ రాజకీయాల్లో చురుగ్గా ఉన్న విశ్వనాథ్ ప్రతాప్ సింగ్ను తన బదులుగా 1989లో ప్రధానిని చేశారు. 1985లో మాజీ ప్రధాని ఇందిరా హత్యానంతరం చెలరేగిన అల్లర్లను తట్టుకుని 35 మంది ఎంపీలను గెలిపించుకున్నారు. ఆ సమయంలో దేశవ్యాప్తంగా మిగిలిన పార్టీలన్నీ అడ్రస్ గల్లంతైంది. కానీ టీడీపీ పార్టీ మాత్రం చెక్కు చెదరలేదు. జాతీయ స్థాయిలో ప్రతిపక్ష పాత్ర పోషించిన ఏకైక పార్టీగా గుర్తింపు తెచ్చుకుంది తెలుగుదేశం. ఇలా ఎన్నెన్నో ఎన్టీఆర్ కోసం చెప్పాలంటే ఓ చరిత్ర గ్రంథమే తిరగేసినట్టు అవుతుంది. అందుకే ఆయన యుగ పురుషుడిగా ప్రజానాయకుడిగా చరిత్రలో నిలిచిపోయారు. చివరిగా ఎన్టీఆర్ కుమారుడు నందమూరి బాలకృష్ణ మాటల్లో చెప్పాలంటే ఈ భూమి మీద ఎంతో మంది పుడతారు, చనిపోతారు. కానీ ఎన్టీఆర్ అంతటి ఖ్యాతి గడించాలంటే ఎంతో కృషి చేయాలి. ఎన్టీఆర్ అనే వ్యక్తికి పుట్టుకతో గాని చావుతో గాని సంబంధం లేదు. సినిమాలతో పాటు రాజకీయాల్లో కూడా హీరో అనిపించుకున్న వ్యక్తిగా, పేదల ఆకలి తీర్చిన మహానాయకుడిగా ఎన్టీఆర్ నిలిచారని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు.